ఇక వీడియో మొదలు పెడదాం. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ రాజు గారు నటించిన రాజాసాబ్ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు మిక్స్డ్ స్టాక్ తో కూడా మంచి కలెక్షన్స్ సాధించిందని చెప్పాలి బ్రదర్స్. చాలా రివ్యూలు రాజాసాబ్ కి అనుకూలంగా లేవని చెప్పాలి. ఇందుకు కారణం ఆ డైరెక్టర్ సన్నాసి గారు, వాడి ఓవర్ యాక్షన్, ఆ నిర్మాత ఓవర్ యాక్షన్, ఎస్కేఎన్ అనే నిర్మాత ఓవర్ యాక్షన్ ప్రభాస్ గారిని మించాయని చెప్పాలి. అందులో కూడా ముందుగా చెప్పకుండా ఈ దర్శకుడు దరిద్రుడు సైకలాజికల్ థ్రిల్లర్ అని ముందుగా అనౌన్స్ చేయకుండా ప్రేక్షకులని డిస్టర్బ్ చేశాడు. ఒక కథ అనుకుని వెళ్తే ఇంకో కథ చూపించాడు ఈ దర్శకుడు. అందువల్ల కొంచెం దెబ్బ పడిందనే చెప్పాలి. అయినా ప్రభాస్ క్రేజ్ దృశ్య భారీ కలెక్షన్స్ పొందింది బ్రదర్స్. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 101 కోట్లు కలెక్ట్ చేసిన బ్రదర్ గ్రాస్ రూపంలో. ఇది చాలా మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక కామెడీ మూవీస్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం గ్రేట్ అనే చెప్పాలి. ఇంకా మంచి కలెక్షన్స్ రావాల్సింది, కానీ మిక్స్డ్ టాక్ వల్ల రాలేకపోయింది. ఓన్లీ ఇండియాలో మాత్రమే 75 కోట్లు గ్రాస్ సాధించింది బ్రదర్స్. ఇక ఓవర్సీస్ లో 26 కోట్లు రాబట్టింది బ్రదర్స్. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 57 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది బ్రదర్స్. తమిళనాడులో 1.5 కోటి, కర్ణాటకలో 8 కోట్లు, కేరళలో 15 లక్షలు. ఇక మన నార్త్ లో వచ్చి 7.5 కోట్లు వసూలు చేసింది బ్రదర్స్. ప్రీమియర్స్ విఫలం కాకుండా ఉంటుంటే తెలంగాణలో కొంచెం దెబ్బ పడిన మాట వాస్తవం. ప్రీమియర్స్ లో ఈ నిర్మాతల ప్లానింగ్ సరిగ్గా లేకుండా దెబ్బ పడింది బ్రదర్స్ సినిమాకి. అయినా నైజాంలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు 23 కోట్ల గ్రాస్ రాబట్టింది బ్రదర్స్ నైజాంలో. ఇంకా ఎక్కువ రావాల్సింది నైజాంలో. ఇక ఈ ప్రీమియర్స్ దెబ్బ పడటంతో దాదాపు 5-6 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది నిర్మాతలో. ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం మంచి కలెక్షన్స్ వచ్చాయి బ్రదర్. 101 కోట్లు అంటే మంచి నెంబర్ అనే చెప్పాలి. ఇక శనివారం ఆదివారం మంచి కలెక్షన్స్ వస్తే సినిమా ఏ స్థితికి వెళ్తుందో చెప్పొచ్చు బ్రదర్స్. ఇక ఈ మూవీకి 400 కోట్లు ఖర్చు అయిందని నిర్మాతలు చెప్పారు, కానీ అంత ఖర్చు పెట్టినట్టు కనపట్లేదు సినిమాలో. దాదాపు 600 కోట్ల గ్రాస్ రావాల్సింది ఈ మూవీకి. చూద్దాం బ్రదర్స్ ఏం జరుగుతుందో. మొదటి రోజు 101 కోట్ల గ్రాస్ రాబట్టి మంచి నెంబర్ అనే పెట్టింది రాజాసాబ్ మూవీ. ఇక గాడ్ ఆఫ్ మోసెస్ నందమూరి బాలయ్య అఖండ 2 తాండవం ఓటీటీలో రిలీజ్ అయింది బ్రదర్ నిన్ననే. నెట్ఫ్లిక్స్ లో 5 భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. వచ్చి రాగానే అద్భుతం సృష్టిస్తోంది బ్రదర్ నెట్ఫ్లిక్స్ లో. మంచి రివ్యూస్ తో, మంచి ఓపెనింగ్స్ తో అద్దరగొట్టేసిందని చెప్పాలి నెట్ఫ్లిక్స్ లో. బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతుంది బ్రదర్స్. ఓటీటీలో అయితే బాలయ్య సాధించే విజయాలు అలాంటివి కాదు. అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై ఆల్రెడీ బాలయ్య జెండా పాతేశాడు. నెట్ఫ్లిక్స్ లో ఇప్పుడు జెండా పాతేస్తున్నాడు బ్రదర్స్. డాకు మహారాజ్ అయితే అద్దరగొట్టేసింది ఓటీటీలో. ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టిన మూవీ డాకు మహారాజ్ ఓటీటీలో దుమ్ము దంచేసింది. ఇప్పుడు అఖండ 2 తాండవం వంతు వచ్చింది. సూపర్ గా వెళ్తుంది నెట్ఫ్లిక్స్ లో అయితే. ఇక రీసెంట్ గానే బాలయ్య ఇంకొక యాడ్ లో నటించారు. ఆ యాడ్ నిన్ననే రిలీజ్ అయింది బ్రదర్స్. అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై అటు ఓటీటీలో ప్రతి ఒక్క చోట బాలయ్య దూసుకుపోతున్నారు బ్రదర్స్. ఈ వయసులో బాలయ్యను మించిన నటుడే లేడు. జై బాలయ్య. ఇక వంకర ప్రసాద్ మూవీ రివ్యూ. ఏంటి మూవీ రివ్యూ అనుకుంటున్నారా? చూడకనే సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ రివ్యూ బ్రదర్స్. ఫైనల్ రివ్యూ 12వ తేదీ ఉంటది. ఇప్పుడు సెన్సార్ రివ్యూ. ఇక చూడగానే మన సెన్సార్ బ్రదర్స్ ఇదేమి రొట్ట కామెడీ రా బాబు, ఇదేమి రొట్ట సినిమా రా బాబు, రొట్టకి రొట్టలా ఉంది కదరా బాబు అని నెత్తికోకుంటున్నారట అని అంటున్నారు మన సినీ పండితులు. పోయిన సంక్రాంతికి వెంకీమామతో వచ్చి రొట్ట కామెడీ అయినా ఏదో అలా ఆడేసిన తర్వాత మళ్ళీ అదే రొట్టను నెత్తిని పెట్టుకుని వచ్చాడు అన్నట్టు సంక్రాంతి 2026కి మళ్ళీ వచ్చేశాడు వంకర ప్రసాద్ మూవీతో. ఆ వంకర ప్రసాద్ ని సంకలో పెట్టుకుని వెళ్ళిపోమంటున్నారు మన సినీ పండితులు. ఇక సినిమాలో అదే రొట్ట కామెడీ అంట. మన వంకర ప్రసాద్ తో బస్సు ఇస్ బ్యాక్ అని రొట్ట కామెడీ మొత్తం బస్సుతోనే చేయించాడంటే ఈ సినిమాలో. అది చూస్తుంటే మాకు దోకొస్తుంది అంటున్నారు సినీ పండితులు. కామెడీ వాళ్ళని పెట్టి కామెడీ చేయించవయ్యా రొట్టపూడి అంటే బస్సు ఇస్ బ్యాక్ అని వింటేజ్ తాతని ఇలా రొట్ట చెప్పుకుంటూ రొట్టకాలు చేసినాడంటే ఈ సినిమాలో. మొత్తానికి ఈ సినిమా అయితే అస్సామేనంట. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఓ ప్రసాదు ఓ శశిరేఖ అంటూ సాగదీత మొదలు పెట్టాడంట. ఆ సాంగ్స్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు థియేటర్లో లేచి వెళ్ళిపోతారో అంటున్నారు మన సినీ పండితులు. అసలు ఆ మేకప్ మ్యాన్ల బాధ మాత్రం వర్ణనాతీరమనే చెప్పాలి. ఎందుకంటే మన బస్సును అంత గ్లామర్ గా చూపించాలని, కళ్ళ కింద క్యారీ బ్యాగులను క్యారీ చేయాలని చాలా తాపత్రయపడ్డారంట అని అంటున్నారు మన సినీ పండితులు. మొత్తానికి ఏదో అరాకొరాగా మన వెంకీమామ కాపాడాడు అని అంటున్నారు. సెన్సార్ సభ్యులైతే మన వంకర ప్రసాద్ ని మన వెంకీమామే కాపాడాలని అంటున్నారు. ఇది తెలుసుకున్నారు మన సినీ పండితులు. మొత్తానికి రొట్ట కామెడీతో, రొట్ట ఎక్స్ప్రెషన్స్ తో, రొట్ట బస్సుతో రొట్ట కామెడీ మాత్రం చేయించేశాడంట అనిల్ రావుపూడినయ్య.
ఏం చేద్దాం, కర్మ ఇస్ బ్యాక్ అంటున్నారు సినీ పండితులు. మీరు ఏమన్నా చేసుకుంటారు బై, నేను మాత్రం ఫేక్ పోస్టర్స్ రెడీ చేసామంటున్నారు అని నిర్మాతలు అంటున్నారంట. ఫేక్ పోస్టర్స్ సిద్ధమైపోయాయని అంటున్నారు సినీ పండితులు. మొదటి రోజే 2,000 కోట్ల పోస్టర్ రెడీ అయిపోయిందంటే ఈసారి 20 కోట్లు వస్తే 2,000 కోట్ల పోస్టర్ రెడీ చేశారంట మన వాళ్ళు. గేమ్ చేంజర్ తాతయ్య రెడీ చేసినట్టు ఈ మూవీలో కూడా రెడీ చేశారంట ఫేక్ పోస్టర్లు. ఇంకేం, ఫేక్ పోస్టర్లు సిద్ధమైపోయాయి కదా బ్రదర్స్ అంటున్నారు సినీ పండితులు. ఇక టోటల్గా చెప్పేది ఏమిటంటే, మన వంకర ప్రసాద్ అస్సాం ట్రైన్ ఎక్కేసిందంట. ఇక ఏం చేసేది లేక ఫేక్ పోస్టర్స్తో కాలం ఎలా తీస్తారు అని అంటున్నారు సినీ పండితులు. ఏ ఒక్క పాయింట్ కూడా బాగాలేదంట. ఇక ఏం చేయలేం, రాజాసాబ్ మూవీకి ఒకసారి వెళ్ళి చూసేయండి, ఈ పండుగను ఎంజాయ్ చేసేయండి. ఇక నెక్స్ట్ రాబోతున్న రవితేజ మూవీ, శర్వానంద్ మూవీ, నవీన్ పోలిశెట్టి మూవీలో ఏ మూవీ బాగుందో మీకు రివ్యూ చేస్తాను బ్రదర్స్. నాకు తెలిసి ఈసారి నవీన్ పోలిశెట్టి మూవీ కామెడీ బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది బ్రదర్స్. ఈసారి నవీన్ పోలిశెట్టి విన్నర్ అవుతాడేమో అనిపిస్తుంది. ఒక పక్క రవితేజ మూవీలో కూడా కామెడీ బాగా పండింది. ట్రైలర్ చాలా బాగుంది బ్రదర్స్. చూద్దాం ఏ మూవీ హిట్ కొడుతుందో. వంకర ప్రసాద్ అయితే మాత్రం అస్సామేనంట అంటున్నారు మన సినీ పండితులు. ఓకే బ్రదర్స్, మన వంకర ప్రసాద్ ఫుల్ మూవీ రివ్యూతో 12వ తేదీ మీ ముందు ఉంటాను. ఈ మూవీ రివ్యూ చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. సబ్స్క్రైబ్.